అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ సెంటర్, డేటా సెంటర్, బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉపయోగపడేటటువంటి డేటా సెంటరు వైజాగ్ రావటం కాదు, కానీ ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది, అన్ని రకాల చర్చకు. ఒకవైపు ఏమో కర్ణాటక కూడా దీంట్లో ఎంటర్ అయింది, ఎందుకంటే ఇది బెంగళూరుకు రావాల్సింది ఆంధ్రాకు వచ్చిందని. సో దీనికి చాలా రాయితీలు ఇవ్వాలి, అవి ఇవ్వలేక మేము వదిలేసాం, అందుకని ఆంధ్రాకు వచ్చిందని ఆ కర్ణాటక మినిస్టర్ ఆయన అన్నాడు. సరే, ఇటు నుంచి కూడా సిమిలర్ కామెంట్స్ వస్తే దాని మీద వాళ్ళు కొంత ట్వీట్ల యుద్ధం జరుగుతూ ఉన్నది. సరే, అంతటితో అది వదిలేయకుండా ఇటు పక్కన ఒక సైడు ఎల్లో మీడియాకు అనుకూలంగా ఉన్నటువంటి మేధావులు, ఇంకో సైడు బ్లూ మీడియాకు అనుకూలంగా ఉన్నటువంటి మేధావులు వాళ్ళ థియరీలు మొదలెట్టారు. ఒకళ్ళైతే దీంతో అసలు ప్రపంచమే మారిపోతుంది, వైజాగ్ భవిష్యత్ స్వరూపమే మారిపోతుందని ఆహా ఓహో అంటూ ఉంటే, ఇంకో సైడ్ అసలు ఏమీ లేదు, దీనివల్ల రేపు క్షామం వస్తుందన్న లెక్కల్లో ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దీంట్లో నిజమేంది? అసలు ఇంత సమస్య, ఇంత ఇది రావటానికి కారణమేంది? ఒక చిన్న ఇష్యూ పరిశీలిద్దాం. అందుకని నేను ఒక గ్రోక్ని అడిగా, ఒక టూ డీటెయిల్స్ అడిగా. ఒకటి, ఈ గూగుల్ను మేనేజ్ చేసేటటువంటి ఆల్ఫాబెట్ సంస్థ ఎంత పెద్దది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఎంత పెద్దది అని. దానికి వెంటనే రిప్లై ఏమొచ్చిందంటే, గూగుల్ను మేనేజ్ చేసే ఆల్ఫాబెట్ సంస్థ యొక్క సంవత్సర ఆదాయము 350 బిలియన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేటెస్ట్ జీడిపి 170 బిలియన్లు. అంటే ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, గూగుల్ను మేనేజ్ చేసేటటువంటి ఆల్ఫాబెట్ సంస్థ. ఎంత పెద్దదిగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కన్నా 2 రెట్లు పెద్దదిగా ఉన్నది. అటువంటి సంస్థకు వీళ్ళు ఏదో ఆఫర్ చేశారు, ఆ కన్సెషన్స్కు ఆశపడి గూగుల్ వచ్చి వైజాగ్లో ఏర్పాటు చేస్తూ ఉన్నది అని అంటాం హాస్యాస్పదం. ఇది ఇవ్వచ్చు, కొన్ని కన్సెషన్స్ ఆఫర్ చేసి ఉండొచ్చు, దాంట్లో ఏమి ఇది లేదు. కానీ కేవలం కన్సెషన్స్ బేస్డ్గానే ఇటువంటి మేజర్ డెసిషన్స్ కంపెనీస్ తీసుకుంటాయనుకోవటం పొరపాటు. రెండోది, కన్సెషన్స్ ఇస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా కానీ వెంటనే దానికి పొంగిపోయి ఒక డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈరోజు కంపెనీలు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని అసెస్ చేసుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెటు, వాళ్ళ అప్పులు, చేస్తున్న అప్పులు, ఇవన్నీ పబ్లిక్గా అవైలబుల్ డాక్యుమెంట్స్. సో గూగుల్ సంస్థ ఈ ఇన్ఫర్మేషన్ను కోరిలేట్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ నాకు అక్కడ 20,000 కోట్లు ఇస్తానది, ఇక్కడ 30,000 కోట్లు ఇస్తానది, అక్కడ 40,000 కోట్లు ఇస్తామనేది, మొత్తానికి 1,00,000 కోట్లు ఇస్తానది, అందుకని పెడుతున్నామని వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒకవేళ ప్రామిస్ చేసినా ఈ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అనేది. అటువంటి అసెస్ చేసుకొని వచ్చే మేజర్ కంపెనీలు ఏవో 4 చిన్న కన్సెషన్స్ కోసంగా వచ్చి ఇవి పెట్టుకున్నాయనుకోవటం కరెక్ట్ కాదు. బేసిక్గా 2-3 అంశాలు వైజాగ్కు అనుకూలంగా వచ్చి ఉండొచ్చు. మొట్టమొదటిది, సాఫ్ట్వేర్ హబ్గా ఉందే కానీ బెంగళూరు ఇంకా ఈ డేటా సెంటర్స్ హబ్ కాలేదు. కాబట్టి అందుకని న్యాచురల్గా బెంగళూరుకు పోయేటటువంటి అవకాశం, హైదరాబాద్కు వచ్చేటటువంటి అవకాశం ఈ కంపెనీకి లేదు. లేనప్పుడు కొత్తగా చూస్తున్నప్పుడు మేబీ ఏ బెటర్ ప్లేస్, ఎందుకంటే దీని ద్వారా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్టివిటీని పెంచుకోవాలనేది కూడా ఒక మేజర్ ఐటెం కింద పెట్టుకున్నారు. అట్లప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకు దగ్గరగా ఉండేటటువంటి
సీసైడ్ ప్లేస్ మోర్ సూటబుల్ కావచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఉంటుంది. మరి సౌత్ ఈస్ట్ ఏషియాకు దగ్గరగా ఉన్నటువంటి 2 పెద్ద పోర్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి కలకత్తా, ఇంకొకటి చెన్నై. సరే, కలకత్తా మొన్న మనం కూడా దాని గురించి డిస్కస్ చేసాం. అది ఆల్రెడీ ఎప్పుడో 1990sలోనే రాజీవ్ గాంధీ చెప్పేశాడు, ఇట్స్ ఎ డెడ్ సిటీ అన్నాడు. ఆ రోజు వాళ్ళకు చాలా కోపం వచ్చింది. అక్కడ యాక్టివిటీ లేదు. సరే, అది వదిలేద్దాం, చెన్నైకి వద్దాం. చెన్నై పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, అక్కడ వాళ్లకు తెలుగు తెలియదు, హిందీ తెలియదు, ఇంగ్లీష్ అయినా తెలియదా అంటే తెలుసు, కొంచెం కొంచెం తెలియదు అన్నట్టు ఉన్నది. అంటే ఆ కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ లేదు చెన్నై. అందువల్ల చాలా నష్టపోతూ ఉన్నది. అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. వేరాస్ వైజాగ్లో ట్రెమెండస్ కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉన్నది. వీటన్నిటికీ మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం ముఖ్యమైన భాగస్వామి కాదు, వాళ్ళకు ఫుల్ మెజారిటీ రావటానికి తెలుగుదేశం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో అటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చాలా చట్టాలు వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా, బీజేపీ ఎజెండాకు అనుగుణంగా పరిపాలనను ముందుకు తీసుకుపోవటానికి టీడీపీ యొక్క సపోర్ట్ చాలా చాలా క్రూషల్. అందుకని చాలా విషయాల్లో టీడీపీని అకామిడేట్ చేసుకుంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇది ఇక్కడికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేసి ముందుకు పెట్టి మోడీ మీద ఒత్తిడి పెడితే తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది కొంతవరకు ప్లాన్ చేసి ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కానీ న్యాచురల్ అడ్వాంటేజ్ ఆ ఇండస్ట్రీకి ఆ ప్రాంతంలో లేకపోతే దానంతట అది వస్తుందేటటువంటిది మాత్రం పొరపాటు. అంటే న్యాచురల్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళు చూసి దాని ప్రకారంగా ఇక్కడికి రావడం జరిగింది. నేను మొన్న వైజాగ్ ముంబై ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని నా వీడియోలో నేను అబ్జర్వ్ చేయటం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాడు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయినాడు. ఈరోజు వాళ్ళ ఎడిటోరియల్లో ఇది షెంజన్ ఆఫ్ ఇండియా అనేసాడు. ఏ రకంగా అయితే చైనాలో హాంకాంగ్ను ఆనుకొని షెంజన్ ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా యాజ్ ఏ సిలికాన్ వ్యాలీ ఆఫ్ చైనాగా తయారైందో ఆ రకంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం వైజాగ్ నగరానికి ఉందని మెన్షన్ చేశాడు. నిజంగా నేను అదే మొన్న వీడియోలో చెప్పింది కూడా. వైజాగ్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉన్నటువంటి సిటీ. యునైటెడ్ ఆంధ్రాలో దీనిని పట్టించుకోలేదు. సపరేట్ ఆంధ్రాలో కూడా 10 సంవత్సరాలు దీన్ని వివిధ కారణాల వల్ల పట్టించుకోలేదు. ఒక కారణం వల్ల అయితే ఇంకోళ్ళు ఫోకస్ పెడుతున్నామని చెబుతూ అసలు విషయాన్ని మర్చిపోయినారు. ఇండస్ట్రీస్ అక్కడికి తీసుకురావటం మీద ప్రధానమైనటువంటి పాత్ర. సో ఈరోజు ఇది ఒక పెద్ద ఫెసిలిటీ అక్కడ రావటం అనేటటువంటిది న్యాచురల్గా ఉన్న అడ్వాంటేజీ, పొలిటికల్ కాంబినేషను వీటినింటిని బట్టి వచ్చిందే కానీ ఏదో 4 రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామనబట్టో ఇవ్వబట్టో వచ్చినటువంటి ఫెసిలిటీ అయితే కాదు. ఆ రాయితీలు ఇస్తామని చెప్పినా దానిని ఆనర్ చేసే పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రెండూ లేవు, ఎవరికి చెప్పినా కానీ. ఎందుకనంటే ఆల్రెడీ అప్పుల ఊబిలో కూరుకొని ఉన్నాయి. రెండోది అలవిమాలిన ఈ పాపులిస్ట్ స్కీములతో తలముణకలై ఉన్నారు. వాటిని ఎదురుగా తగ్గించుకోలేరు. అటువంటి పరిస్థితిలో ఒకవేళ ఏమైనా కమిట్మెంట్స్ ఏమైనా ఇండస్ట్రీస్కి ఇచ్చినా ఆ ఇండస్ట్రీ వాడు కూడా అంత తెలివి తక్కువ వాడు కాదు. ఇవన్నీ ఇస్తారు వచ్చేస్తాయని రావటానికి వాడు అసెస్ చేసుకుంటాడు. స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంది, దానిని బట్టి ఇవ్వగలుగుతారా లేదా అనేది అది చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఇది ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదని. మరి అట్లాంటప్పుడు 2 ప్రధానమైనటువంటి అంశాలను ఈ క్రిటిక్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆ రెండింటి గురించి ఆలోచిద్దాం. ఒకటి వాటర్. డేటా సెంటర్స్కు పెద్ద ఎత్తున కూలింగ్ కోసం వాటర్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుందని. మరి ఇంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు అది కూడా ఒక రీజన్ కావచ్చు వైజాగ్లో సెట్ చేయడానికి. శాలినేషన్ ప్లాంట్ పెట్టుకోవచ్చు వాళ్ళు, దానికి ఏమి ప్రాబ్లం లేదు. అంత పెద్ద ఎత్తున కావాల్సి ఉంటే అసలు రియల్ సొల్యూషన్ అదే. డీశాలినేషన్ ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అది పెట్టుకోవాలంటే బెంగళూరులో పెట్టుకోలేరు, హైదరాబాద్లో పెట్టుకోలేరు, ఒక వైజాగ్లోనే పెట్టుకోగలరు. సో అదొక పెద్ద యాంగిల్ వాళ్ళు ఆలోచించుంటారు. అది పెట్టుకున్నప్పుడు ఇంకా నీళ్ల ప్రశ్నే ఉండదు. సరే,
పవర్ ఎట్లా అన్నారు. పవర్ కూడా డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఒక్క కంపెనీకి పవర్ ఇచ్చి మొత్తం రాష్ట్రాన్ని అంధకార బంధురం చేస్తుందని వాళ్ళు అనుకోని ఉండరు. దానికి వాడు ఏదో ఆలోచించుంటాడు. ఎక్కడో విండ్ పవరో లేకపోతే సోలార్ పవరో ఎక్కడైనా పెట్టి దానిని గ్రిడ్కి అటాచ్ చేసుకొని తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని ఎక్కడో తప్పకుండా ఆలోచించుంటారు. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ దీంట్లో బోత్ విండు సోలారు వీటిలో ఇప్పుడు పెద్ద ఎత్తున అదాని ఎంటర్ అవుతున్నది. దీంట్లో అదాని పాత్ర కూడా ఉన్నది డేటా సెంటర్లో. సో ఆ రెండు ఇష్యూస్ ఆ రకంగా సార్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుంటారు. కానీ ఏదో బెంగళూరుకు పోవాల్సింది ఓ 20,000 కోట్లు 30,000 కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్కు తరలిచ్చారనుకుని అంతా పిచ్చి భ్రమలో ఉన్న ఆ మినిస్టరు, బెంగళూరు మినిస్టరు, ఆ పిచ్చి భ్రమే నిజమనుకుంటూ ప్రచారం చేస్తున్నటువంటి ఆంధ్రాలోని ఈ మీడియా మేధావులు ఇతరులను చూస్తూ ఉంటే కొద్దిగా నవ్వు వస్తూ ఉన్నది. తప్పకుండా అన్ని అంశాలను పరిగణ తీసుకున్న తర్వాత దీనికి వీళ్ళు నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా ఆంధ్రాకు పెద్ద గెయిన్ అవుతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. గెయిన్ చాలా రకాలుగా అవుతుంది. ఇది తప్పకుండా ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాడు మెన్షన్ చేసినప్పుడు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వైజాగ్ షంజన్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.